పవన్ కళ్యాణ్ గారు నిన్న ఓజీ సెలబ్రేషన్స్లో భాగంగా చేసినటువంటి ఉపన్యాసంలో సినిమాని కాపాడుకుందాం, అనవసరమైన వివాదాలు సినిమా చుట్టూ రేపే ప్రయత్నం చేయొద్దు అని అభిమానులకి, అంటే అందరు హీరోల అభిమానులకి ఒక సందేశాన్ని ఇస్తూ, అలాగే సాధారణ ప్రజలకి కూడా ఆయన ఒక పిలుపునిచ్చాడు. ఏదో ఎక్కడో చిన్న హర్టింగ్ ఎలిమెంట్ ఉంటుంది ప్రతి సందర్భంలోనూ. ఏదైనా ఒక ఈవెంట్ జరిగినప్పుడు, ఆ ఈవెంట్ నుంచి ఏదైనా హర్టింగ్ ఎలిమెంట్ దొర్లినప్పుడు దాన్ని సీరియస్గా పట్టించుకుని యుద్ధం ప్రకటించకండి, దానివలన సినిమా నష్టపోతోంది ఇలాంటి ధోరణుల వలన అనేది కొంత ఎస్టాబ్లిష్ చేసి చెప్పేటువంటి ప్రయత్నం చేశాడు. రీజన్ ఏంటంటే, కాంతారా బాయ్కాట్ అని ఈ మధ్యకాలంలో ఒక పిలుపు నడిచింది. అది ఎక్కడి నుంచి మొదలైంది ట్రెండ్ అంటే, ఆయన ప్రీ రిలీజ్ ఈవెంట్లో తెలుగు మాట్లాడలేదు, తెలుగు నాకు రాదు అని చెప్పాడు. ఎన్టీఆర్ని నుంచోబెట్టాడు, ఆయన తెలుగులో మేనేజ్ చేశాడు. అలా ఆ ఈవెంట్లో ఆయన మాట్లాడకపోవటం, ఆయన తమిళనాడులో తమిళ్ మాట్లాడాడు, అలాగే మరో చోట ఆ లోకల్ లాంగ్వేజ్ మాట్లాడాడు. కానీ తెలుగుకి వచ్చేసరికి, ఇక్కడికి వచ్చేసరికి తెలుగు మాట్లాడలేకపోవడం ఏమిటి? మినిమం నేర్చుకునైనా రావాలి కదా, తెలుగు మార్కెట్ కావాలి కానీ తెలుగు భాష అక్కర్లేదా అని ఒక పాయింట్ లేవనెత్తి దాన్ని కొంచెం వివాదాస్పదం అయింది. చాలామంది కనెక్ట్ అయ్యారు కూడా. సెంటిమెంట్ కదా అది, ప్రాంతీయత, ప్రాంతీయ భాష, దీనికి గౌరవం ఇవ్వని సినిమాని మనం ఎలా చూస్తాం, మనం ఎందుకు చూడాలి ఆ సినిమా అనే ధోరణిలో కొంచెం సెంటిమెంటలైజ్ చేసి బాయ్కాట్ కాంతారా అని ఒక ఎపిసోడ్ నడిచింది. అలాగే చాలా సందర్భాలు, చాలా బాయ్కాట్ పిలుపులు ట్యాగ్ చేయటం అనేది నడుస్తోంది, ఒక ట్రెండ్ నడుస్తోంది ఈ మధ్యకాలంలో. ఈ ట్రెండ్ మీద ఆయన ఇది అది అని కదా, కాంతారా మనకి నిన్న మొన్న కనిపించిన ఇష్యూ కాబట్టి, అలా ఎవరు గాయపడితే వాళ్ళు వెంటనే బాయ్కాట్ అని చెప్పేసి ఆ సినిమా పేరుతో ఒక హ్యాష్ ట్యాగ్ క్రియేట్ చేసి మార్కెట్లోకి వదలటం అనేది ఒక ధోరణిగా ప్రబలిపోయింది. దీనివల్ల సినిమాలు నష్టపోతున్నాయి. అసలే సినిమా పరిశ్రమ కష్టాల్లో ఉంది, థియేటర్లకు జనాలు రావడం లేదు. ఆ కష్టాల్లో ఉండగా మళ్ళీ ఇదొక కొత్త కష్టమా, జనాల్ని థియేటర్లకు ఎలా రప్పించాలా అని మేము చాలా కష్టాలు పడుతుంటే ఇక్కడ మీరేమో జనాల్ని థియేటర్లకు వెళ్ళొద్దు అని చెప్పి వేరియస్ రీజన్స్తో మీరు అలా రోడ్డు మీద గొడవ చేయటం అనేది సబబా? దీనివల్ల ఎంతమంది నష్టపోతారో ఆలోచించండి. దయచేసి ఇలాంటి కార్యక్రమాలు పెట్టొద్దు. సినిమా పరిశ్రమని ఏదో మూలిగే నక్క మీద తాటిపండు పడ్డట్టు అన్నట్టుగా మీరు దాడులు చేయకండి అని ఆయన చెప్పాడు. ఈ సందర్భంలోనే తన మీద జరిగినటువంటి, అంటే ఆయన మీద ఒక ఇది నడిచింది ఈ మధ్యకాలంలో. శాసనసభలో బాలకృష్ణ గారి కామెంట్స్ మీద ఆయన ఏం మాట్లాడలేదు, స్పందించలేదు. కారణం ఏమిటి అని విపరీతమైన చర్చ జరిగింది. దానికి కూడా ఆయన రియాక్ట్ కాలేదు, రియాక్ట్ కాకూడదు అనుకున్నట్లుగా కాన్షియస్గానే కనిపిస్తున్నారు వాళ్ళు, నాగబాబు గారితో సహా. బహుశా ఢిల్లీ నుంచి కూడా ఆ రకమైన సంకేతాలు ఉండి ఉండకపోవచ్చు. డిస్టర్బెన్స్ వద్దు ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్లో, పొలిటికల్ డిస్టర్బెన్స్, అలాగే సినిమాకి సంబంధించిన డిస్టర్బెన్స్లు ఉండటం అంత భావ్యం కాదు. కొంచెం టైం నడవనివ్వండి, ఒక సంవత్సరం తర్వాత ఇలాంటివి ఏమైనా వస్తే అప్పుడు చూసుకుందాం అన్నట్టుగా ఢిల్లీ నుంచి ఒక సందేశం వస్తే వచ్చి ఉండొచ్చు. ఆ విధంగా ఆయన అక్కడ కూడా స్పందించకపోవడం చూస్తే, కంట్రోల్లో ఉండండి, కంట్రోల్లో ఉందాం, కంట్రోల్లో ఉండమని చెప్దాం అన్నటువంటి ధోరణి కనిపిస్తోంది. చిరంజీవి గారు కూడా రియాక్ట్ కాల, ఆయన ఏదో ఒక ప్రకటన ఇచ్చాడు తప్ప పవన్ కళ్యాణ్ అది కూడా చేయలేదు. తనకు సంబంధం లేని వ్యవహారంగానే ఉన్నాడు. అలాగే పవన్ కళ్యాణ్ని టార్గెట్ చేస్తూ పేర్ని నాని మాట్లాడినప్పుడు కూడా ఈయన రియాక్ట్ కాల. అంటే ఆయన చిరంజీవి గారి ప్రకటన మీద వ్యాఖ్యానం చేస్తూ, ఇదే ప్రకటన ఆ రోజున పవన్ కళ్యాణ్ మాట్లాడినప్పుడే ఇచ్చుంటే తోటకూర నాడే కొట్టకపోయావా అమ్మ అన్నట్టుగా ఆ రోజునే చెప్పేస్తే బాగుండేది కదా, ఆ రోజునే ప్రకటన ఇస్తే బాగుండేది కదా అని చేసినటువంటి అభిప్రాయ ప్రకటన మీద కూడా పవన్ కళ్యాణ్ ఎక్కడ రియాక్ట్ కాలేదు. అందుకని కూల్గా ఉంటాను, కూల్గా ఉందాం అనేది ఏదో ఒక ధోరణి పాటిస్తున్నట్టుగా కనిపిస్తోంది ఆయన. సినిమా పరిశ్రమని కాపాడటం అంటే థియేటర్కల్ రైట్స్ని కాపాడుకోవటంగా మారిపోయిన సందర్భము. అలాగే మల్టీప్లెక్స్లు పెరిగిపోయి సింగిల్ స్క్రీన్లు చనిపోతున్నటువంటి సందర్భము. దీన్ని కూడా సీరియస్గా పట్టించుకుంటే బాగుంటుంది.
అలాగే కమ్యూనిటీ థియేటర్లను ప్రోత్సహించడానికి ప్రభుత్వం నుంచి ఏ రకమైనటువంటి చొరవ ఉంది అనేది కూడా కొంచెం ఈయన ప్రభుత్వంలో ఉన్నాడు కాబట్టి కొంచెం ఆలోచించగలిగితే ఈ థియేటర్కల్ రైట్స్ కొనుక్కున్నటువంటి వాళ్ళకు ఒక ప్రయోజనం దొరుకుతుంది. ఈ అంటే మీరు ఆవేదన చెందటము, బాధపడటంతో పాటు ఆచరణాత్మకమైనటువంటి కార్యక్రమాలు కూడా ఏమైనా తీసుకుంటే బాగుంటుందని అడ్వైజ్ చేయగలం ఆయనకి. ఏదేమైనా కానీ వేరియస్ రీజన్స్తో ఎక్కడో హర్ట్ అయ్యి సినిమా మీద ఆ ప్రభావం చూపించి సినిమాని బాయ్కాట్ అనే ట్రెండింగ్ చేయటం అనేది అయితే ఒక రకంగా సినిమాని ఇబ్బంది పెడుతున్నటువంటి పరిస్థితి ఉంది కాబట్టి అది కొంచెం తగ్గిస్తే మంచిది. అంటే మరీ ఇబ్బందికరమైన పరిస్థితులు వస్తే గొడవ చేయొచ్చు, కానీ ప్రతిదానికి బాయ్కాట్ అనే పరిస్థితికి వెళ్ళిపోతే ఇది విరక్తి పుట్టి జనాలకు వెగటు పుట్టేటువంటి ప్రమాదం కూడా ఉంది. దాన్ని దృష్టిలో పెట్టుకుని బాయ్కాట్ పిలుపునిస్తే బాగుంటుంది. పవన్ కళ్యాణ్ గారి సూచన